హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా నా హిట్లర్ మొగుడు రౌడీలను కొట్టి ఇంటికి చేరుకుంటారు అభిరామ్ గారు. సెక్యూరిటీకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు విజయ్. అభిరామ్ని చూసి, నాన్న ఆ సెక్యూరిటీ గార్డుని పీకేశా, నాకు చెప్పాల్సిన పని లేదులే విజయ్ అని అక్కడ ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తారు తండ్రి కొడుకులు. ఎవరు చేశారు విజయ్ ఇది అంతా? విజయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ముందు చూస్తుంటే, ఎవరు చేశారు విజయ్ అని సీరియస్గా అడుగుతారు. ఎవరు చేస్తే ఏంట్లే నాన్న, సామాన్య ఈ ఇంటి నుంచి వెళ్ళిందిగా, ఇంకా ప్రశాంతంగానే ఉంటుందిలే అని ఎటో చూస్తూ అంటారు. ఎవరు చేసింది అని విజయ్ని గట్టిగా అడుగుతూ మూర్తి వైపు చూస్తే ఐప్యాడ్లో ఒక వీడియో ఫుటేజ్ చేస్తాడు. ఆ రౌడీలు ఇంట్లోకి రావడం తెలియకుండా ఉండడానికి ఇంటి బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరా కలెక్షన్ కట్ చేస్తున్న ఫుటేజ్. మరొకటి బ్యాక్ సైడ్ ఉన్న సెక్యూరిటీని ఎందుకో తిట్టి అక్కడి నుంచి పంపిన మరో వీడియో. కోపంగా, అసలు ఏం జరుగుతుంది విజయ్, జానకి చేసిందా ఇదంతా? విజయ్ ఏం మాట్లాడకుండా ఉంటే అసహనంగా లాన్లో కూర్చుంటాడు. ఎందుకురా, జానకి కూడా మీ అమ్మలాగా మూర్ఖంగా తయారవుతుంది అని కోపంగా, బాధ అనుకుంటాడు. అసలు ఎందుకు ఇదంతా చేసింది జానకి? ఆదిత్య కోసం నాన్న. ఏంటి? అవును, ఆదిత్యాని జానకి కోరుకుంటుంది. ఏమైనా పిచ్చా తనకి? ఇప్పుడు ఆదిత్య సామాన్య సొంతం. అదే సహించలేక సామాన్యాన్ని ఆ భూషణ్ ద్వారా అడ్డు తప్పించాలి అనుకుంది. అభిరామ్ గారికి కోపం ఎక్కువయ్యి కోపంగా ఇంట్లోకి వెళ్ళి జానకి అని ఇల్లు రీసౌండ్ వచ్చేలా పిలిస్తే రూమ్లో ప్లాన్ ఫేక్ అయిందే అని అసహనంగా తిరుగుతున్న జానకి తండ్రి సీరియస్ గొంతుకి ఉలిక్కిపడి భయపడుతూ ఉంటుంది. జానకి తప్ప అందరూ హాల్లోకి చేరుకుంటారు. ఏమైందిరా అలా అరుస్తున్నావు అని అభిరామ్ని వాళ్ళ నాన్న అంటూ వస్తాడు. ఆయన్ని అలా కోపంగా చూసి, ఏమైందండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు, అమ్మాయిని ఎందుకు పిలుస్తున్నారు అని ఆయన కోపాన్ని పాతికేళ్లలో ఎప్పుడూ చూడని అంతలా ఈరోజు ఉదయం నుంచి చూసి కంగారుగా అడుగుతుంది. ఎక్కడ నీ కూతురు? నీ కూతుర్ని రమ్మను జానకి అని మళ్ళీ అరుస్తాడు. ఆవిడ పక్కన ఉన్న విజయ్ దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా, మీ నాన్న అంత కోపంగా ఉన్నారు చెల్లి మీద గాబరాగా అడుగుతుంది. నీ కూతురు నా చిన్న చెల్లి చేసిన పనికి ఇంకెలా ఉంటాడు? ఏమైందిరా? ఉదయం సామాన్య కిడ్నాప్కి సహకరించింది నీ కూతురే ఏంటి అని షాక్ అవుతారు. అవును, నువ్వే చూడు అని ఆ వీడియో చూపించి, అంతేకాదు సామాన్యాన్ని కిడ్నాప్ అయ్యి మనం టెన్షన్ పడుతుంటే అది ఏం చేసిందో నువ్వే చూడు అని ఇంకొక వీడియో కూడా ప్లాన్ చేసి చూపిస్తాడు. అందరూ సామాన్య కోసం వెళ్ళడంతో తన్ని కాంటాక్ట్ అయిన భూషణ్తో మాట్లాడుతున్న వీడియో లాన్లో ఉన్న కెమెరాలో వాయిస్ రికార్డ్ ద్వారా రికార్డ్ అయ్యి ఉంటుంది. అంకుల్, అది మళ్ళీ ఇంటికి రాకూడదు, అటు ఆదిత్యకి దక్కకూడదు, చంపేయండి అంకుల్ అని కసిగా అంటుంది. సీసీటీవీ సంగతి తెలియక మాట్లాడేస్తుంది జానకి. జానకి సామాన్యాన్ని నిజంగా చంపాలనుకుందా అని గుండెల మీద చెయ్యి వేసుకొని కంగారుగా అంటుంది. మరి నువ్వే చేసిందే కదా, చిన్నప్పటి నుంచి సామాన్య మీద ద్వేషం నూరిపోసావు, ఇప్పుడు చూడు మనిషిని చంపడానికి కూడా వెనకాడలేదు అని తల్లిని కోపంగా చూస్తూ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, ఒక చెల్లిని చంపాలి అనుకున్నావు, ఇంకొక చెల్లిని హంతకురాల్ని చెయ్యబోయావు, ఛా అని కొడుకు అంటుంటే బొమ్మలా నిలబడిపోయింది జమున. సామాన్యాన్ని చంపాలి అనుకోవడం ఏంటి? నేను సామాన్య తల్లి బావని సొంతం చేసుకున్నది అన్న కోపంలో తనని నా మాటలతో ఇబ్బంది పెట్టాను. తనతో జానకి మంచిగా ఉంటే ఇక్కడ అత్త వాళ్ళు జానకిని ఈ ఇంటి వారసులుగా అనుకోరు అని తనకి సామాన్య మీద అక్కసు నూరిపోశాను. అంతేకాని ఎప్పుడూ చనిపోవాలి అనుకోలేదు. ఆ రోజు పెళ్లి కుదుర్చుకొని వచ్చారు అంటే కూతురు సంతోషం దూరం చేసిందని కోపగించుకున్నాను. కానీ ఆ అదృష్టం తనని నాశనం చేసి కూతురికి ఇవ్వాలి అనుకోలేదు. జానకి మారుతుందిలే అనుకున్నది. అది సామాన్య ప్రాణాల ప్రమాదం ఉంది అంటున్నా ఆయన చూసుకుంటారు అనుకున్నాను. కానీ చంపడం ఏంటి భగవంతుడా అనుకుంటారు. ఈలోపు జానకి కిందకి వస్తే రావడమే తన చెంప పగల కొడతారు అభిరామ్ గారు. ఆ దెబ్బకి కింద పడింది జానకి. ఆ సౌండ్కి ఆలోచనలో నుంచి తేరుకున్న జమున, ఏమండి అంటూ పడిపోయిన కూతురు దగ్గరికి వెళ్తుంది. ఏం చేస్తున్నారు మీరు, చిన్నపిల్లండి అంటుంటే నెక్స్ట్ దెబ్బ ఆవిడ చెంపను తాకింది. మారు మాట్లాడదు. ఆవిడ అది కావాల్సిందే అనుకున్నారు. ఆయన కోపం తెలుసు, కానీ ఇంత కోపం చూసి ఉండరు. దానితోడు ఈరోజు ఆయన కళ్ళల్లో ఆవిడ మీద అసహ్యం కనపడుతుంటే భరించలేకున్నారు. మౌనంగా ఏడుస్తూ నిలబడిపోతారు కూతురితో పాటు. ఎందుకు డాడీ మమ్మీని నన్ను కొడుతున్నారు? ఏం చేశాం మేము? ఏం చేశావా విజయ్
నాన్న ఆ వీడియో చూపించరా నీ చెల్లికి. వీడియో అనగానే గుటకలు మింగుతుంది జానకి. వీడియో చూసి షాక్ అవుతుంది. ఏంటిది జానకి? ఆవేశంగా. అవును నేనే చేశాను. అయితే ఏంటి? అయినా ఏం కంగారు పడకండి. ఈరోజంటే బ్రతికిపోయింది, కానీ దాని చావు ఎప్పటికైనా నా చేతిలోనే అని కసిగా అంటుంది. ఈసారి జానకి చెంప జమున చేతిలో పలిగిపోతుంది. అమ్మ అని జానకి చెంప పట్టుకొని ఏడుస్తుంటే మళ్ళీ చెయ్యి ఎత్తుతున్న తల్లిని పట్టుకొని ఆపేశాడు. ఎందుకు విజయ్ ఆపుతున్నావు? వదులు, దాన్ని కొడితే కానీ మాట విందు. లేదా అంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ నుంచి నువ్వు దాన్ని వెనకేసుకొని రాబట్టే ఇలా ఉంది. మరి ఎందుకు దాన్ని అంటున్నావు? అభిరామ్ గారు గట్టిగా ఆపుతారా ఇంకా మీ తల్లి కూతుర్ల నాటకాలు? చూడు జానకి, నువ్వు ఈరోజు సామాన్యకి చెడు చేయాలి అనుకున్నావు, కానీ అది దాని జీవితానికి మేలు చేసేదే అయింది. ఇంకోసారి సామాన్య మీద కన్ను పడితే నేనేం చెయ్యకపోవచ్చు, కానీ దాన్ని కట్టుకుపోయేవాడు మాత్రం ఊరుకోడు. ఆదిత్య గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. తన వాళ్ళకి కష్టం వస్తుంది అంటే ఆ కష్టానికి వాళ్ళకి మధ్యలో అడ్డుగోడగా ఉంటాడు. అలాంటిది ఇప్పుడు సామాన్య జైకి కాబోయే కాదు కాదు వాళ్ళ మనసులు కలిసినవాడు. మానసికంగా ఆదిత్య భార్యగా మారింది సామాన్య. తనపై చిన్న గీత పడినా ఏం చేస్తాడు అనేది నీకు కూడా తెలియదు. జాగ్రత్త. ఇప్పటికే ఆ రౌడీలు సామాన్యం మీద చేయి చేసుకున్నారు అని తెలిసి వాళ్ళ కాళ్ళు చేతులు ఎందుకు పనికి రాకుండా చేశాడు. ఆ భూషణ్ణి ఆర్థికంగా బలహీనుణ్ణి చేసి దాక్కునేలా చేసి బయటికి వస్తే వేసేద్దాం అన్నట్టు ఉన్నాడు. అందులో నువ్వు భాగమే అని కూడా తెలుసు. నిన్నెందుకు వదిలాడో తెలుసా? నేను ఉన్నాను అని. లేదంటే నువ్వు కూడా ఊహించలేవు ఏం చేస్తాడు అని. ఇంకొకసారి సామాన్య వైపు నీ కన్ను పడింది అంటే మాత్రం ఆదిత్య నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు అని ఆయన గదికి వెళ్ళిపోతారు. కొడుకు కోపాన్ని చూసి పెద్దవాళ్ళు కిక్కురుమనరు. వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. జానకికి సామాన్య మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. సామాన్య, నిన్ను వదలను. ఆ ఆదిత్య కూడా ఏం చేస్తాడో చూస్తాను అని కోపంగా కసిగా అనుకొని జమునతో, మమ్మీ నువ్వు చూస్తూ ఉండు, ఆ సామాన్యాన్ని ఏం చేస్తానో అని పొగరుగా అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. హాల్లో ఉన్న జమున అలానే కూలబడితే అమ్మా అంటూ విజయ్ అక్కడ పక్కకి వస్తాడు. కొడుకు గుండెల్లో తలదాచుకొని, నా వల్లేరా అది ఇలా తయారైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అమ్మా? అలా అని దాన్ని అలా వదిలేద్దామా? అది దాని కోపం చూస్తుంటే సామాన్య మీదకి పోయి ఇది దీని జీవితం నాశనం చేసుకుంటుందేమో విజయ్. దానికి ఏం కాకుండా చూడురా. అమ్మా, జానకికి సామాన్య జోలికి వెళ్ళనంత వరకు ఏం కాదు. కాదు అంటే మాత్రం ఆదిత్య చూస్తే ఊరుకోడు అని మళ్ళీ అభిరామ్ చెప్పిన విషయమే చెప్పి వెళ్ళిపోతాడు. హా, దాన్ని నేనే ఇలానే చేశాను కదా, నేనే మారుస్తా, నా బిడ్డని నేను మార్చుకుంటా అని కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ గదిలోకి. ఆదర్శ్ తన ఇంట్లో సామాన్య ఫోటో చూస్తూ, సామాన్య, నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో నీకు తెలుసా? ఎలా తెలుస్తుందిలే, నేను చెబితే కదా. నిన్ను నేను ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను. సామాన్యాన్ని నీ పెళ్ళి నాతోనే. ఆ ఆదిత్యని అసలు నీ జీవితంలోకి రానివ్వను అని, సరేనా అని సామాన్య ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు. ఆదిత్య తలుపులతో పడుకున్న సామాన్యకి నిద్ర రాదు, కానీ పడుకొని ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఆదిత్య రూపం కళ్ళల్లో మెదులుతుంది. ఆదిత్య స్పర్శ తన్ని చుట్టేసినట్టు అనిపిస్తుంది. తెలియకుండానే సిగ్గు తన్నే ఆవహిస్తుంది. మెడవంపుల్లో ఆదిత్య మీసం రాపిడి, భుజం మీద చిరుముద్దు అన్నీ గుర్తొస్తూ ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్ సామాన్యకి. అలా ఆదిత్య తలుపులతో ఉన్న సామాన్యకి సడన్గా వైబ్రేషన్ సౌండ్ వస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తుంది. ఉదయం సంఘటన గుర్తుకు వస్తాయి. ఫోన్ వైబ్రేషన్. వెనకకి తిరిగేసరికి తన ముక్కుకి క్లోరోఫామ్ ఉన్న కర్చీఫ్. కళ్ళు మూతపడుతుంటే ఎదురుగా జానకి. భయంగా ఉంటే లేచి చుట్టూ చూస్తుంది. పక్కన ఉన్న జానకం వాళ్ళ అమ్మమ్మని చూసి, ఏం కాదు సామాన్య, ఏం కాదు, రిలాక్స్ అనుకొని, అసలు ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని ముందు ఆ సౌండ్ వింటుంది. అది బెడ్ పక్కన ఉన్న టేబుల్ డ్రాయర్ నుంచి వస్తుంది అని అర్థమై ఆ డ్రాయర్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక మొబైల్. ఇది ఎవరిది, ఇక్కడ ఉంది అనుకుంటూ డిస్ప్లేలో ఆదిత్య అని పడటం చూసి కళ్ళు మూడేస్తే ఆలోపు కాల్ కట్ అవుతుంది. ఆదిత్య గారి ఫోన్. ఆయన ఫోన్ ఇక్కడ ఎలా ఉంది? మర్చిపోయారా? మర్చిపోతే ఎంతసేపటికి కాల్ చేస్తారు అనుకుంటూ ఆ ఫోన్కి లాక్ కూడా లేకపోతే స్విప్ చేసి ఓపెన్ చేసి చెయ్యాలా వద్దా అనుకుంటూ ఆ నెంబర్కి డయల్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన ఆదిత్య, రే
రీడయల్ రావడంతో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని లోపు ఆదిత్య గారు మీ ఫోన్ ఇక్కడ ఉంది ఏంటండి మర్చిపోయారా? అవును మీ నెంబర్ మీ దగ్గర ఉంది ఫోన్ చేశారు కదా మరి ఇది ఎవరిది అని వరుస పెట్టి అడుగుతుంది. కానీ అప్పటి వరకు పడిన భయంతో వచ్చిన కంగారు కూడా ఉంటుంది. నీ మొగుడిదేలే అయినా చెప్పే గ్యాప్ ఇస్తే కదా ఆన్సర్ చేసేది అవతల వాళ్ళు. అది తర్వాత కానీ ఏంటి గొంతు తేడాగా ఉంది? ఆర్ యు ఓకే? సామాన్య అప్పటి వరకు పడ్డ కంగారు ఆదిత్య గొంతుకు పక్కన పెట్టి ఏం లేదు ఫోన్ ఎవరిది అని అంతే అని కవర్ చేస్తుంది. మినిట్ టు మినిట్ సెక్యూరిటీ అప్డేట్స్ ఆదిత్యకి చేరడంతో ఎందుకో సామాన్య కంగారు పడింది అని అర్థమై అంతేనా అని డౌట్గా అడుగుతాడు. ఇప్పుడు విషయం చెప్పకుంటే నెక్స్ట్ మినిట్ నేనే అక్కడికి ఉండాల్సి వస్తుంది. అసలే గ్రీన్ కలర్ శారీలో ముద్దుగా ఉన్నావు. సామాన్య కళ్ళు పెద్దవి చేస్తుంది. చుట్టూ చూస్తుంది. చీకటి తప్ప ఏం ఉండదు. కళ్ళు పెద్దవి చేసి చూసింది చాలు కానీ ఏమైంది చెప్పుమా అని ఎంతో లాలనగా అడుగుతాడు. సామాన్య కంట్లో సన్నటి నీటి చెమ్మ. బాల్కనీలో వస్తున్న చల్లటి గాలికి అక్కడే కింద కూర్చుంటుంది గోడకి ఆనుకొని. సామాన్యాన్ని ఐప్యాడ్లో చూస్తూ ఏమైంది అని మళ్ళీ అడుగుతాడు. ఏం లేదు ఫోన్ వైబ్రేషన్లో ఉంది పడుకున్నా కదా. సడన్గా అలా వైబ్రేషన్ వచ్చేసరికి ఉదయం జరిగింది గుర్తొచ్చి భయం వేసింది. ఆ భయంతోనే లేచేసరికి అలా ఉంది గొంతు అంతే ఇంకేం లేదు. భయపడకు నువ్వు నా అండర్లో ఉన్నావు. చిన్న ఈగ కూడా వాళ్ళనివ్వను. నా వాళ్ళ మీద ట్రస్ట్ మిమ్మల్ని నాకన్నా ఎక్కువగా ట్రస్ట్ చేశాను కాబట్టే ఉదయం మీ కారు కనిపించి మీ వైపు వచ్చాను. ఇప్పుడు మీ గెస్ట్ హౌస్లో ఉన్నాను. నవ్వి బయట ఎందుకు లోపలికి వెళ్ళు సామాన్య. వెళ్తాను కానీ ఇంతకీ నేను గ్రీన్ శారీలో ఉన్నాను అని మీకెలా తెలుసు? నవ్వి నీ ఎదురు తలపైకి ఎత్తి చూడు అని చూస్తే అక్కడ సీసీటీవీ కెమెరా. ఆదిత్య తన ఐప్యాడ్లో చూస్తూ ఉంటాడు. సీసీటీవీనా? ఇంటి చుట్టూ ఉన్నాయి. ప్రతిదీ నా కళ్ళ ముందు కనిపిస్తాయి. నవ్వి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానా? నాకు కాబోయే శ్రీమతి గారితో మాట్లాడుతున్నా. నవ్వుతూ ఇంటికి వెళ్ళారా? ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి నీకు కాల్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడే నా వెళ్ళింది. కొంచెం వర్క్ ఉంటే పూర్తి చేసుకొని వస్తున్నా. డిన్నర్ అయిందా? పెట్టావు కదా. నవ్వి అది సరిపోతుందా? వెళ్ళి డిన్నర్ చేయండి ముందు. ఖాళీ కడుపుతో మగవాళ్ళు పడుకోకూడదు. అప్పుడు నువ్వు పెడితే తింటాను. అయినా ఆదిత్య మదిలో దాగిన జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసు నిండితే కడుపు కూడా నిండిపోతుంది సామాన్య ఏదో ఆలోచనలో అంటాడు. ఆదిత్య మాటల్లో ఏదో బాధ తొంగి చూస్తుంటే ప్రేమగా ఆదిత్య గారు అని పిలుస్తుంది. సామాన్య ఏమైందండి? ఏం లేదే. మాట చెప్పినంత ఈజీ కాదేమో మదిలో దాగిన బాధ దాచడం. నాకు చెప్పకూడదు అయితే వదిలేయండి. చిన్నగా నవ్వి అలా ఏం కాదు. నాకు 5 ఏళ్ల వరకు నేను సొంతంగా తిన్నది లేదు. అమ్మనే తినిపించేది. అదే అలవాటు. సడన్గా అమ్మ పోయాక నాకు నేను చాలా కష్టపడ్డా. కానీ నేను ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత నాకు మళ్ళీ తినిపించింది నువ్వే సామాన్య అంటుంటే సంతోషంతో నో జ్ఞాపకాల వల్లనో కానీ ఒక నీటి చెమ్మ ఆదిత్య కళ్ళల్లో వచ్చింది. ఆదిత్య భావోద్వేగంతో చెబుతుంటే సామాన్య కళ్ళల్లో కూడా అదే నీటి చెమ్మ. తనకి తెలుసు కదా అమ్మ లేకుంటే ఎలా ఉండేది అని. ఇక నుంచి నేనే మీకు పెడతానండి అని వెంటనే అనేస్తుంది. నవ్వి పెడతావా? దేవిక నన్ను ఏమంటుందో తెలుసా మీకు? తెలుసు. తను ఎప్పుడు అంటుంది నాకు వచ్చే వదిన ముందు నాకు అమ్మ అయితేనే నీకు భార్య అవుతుంది అని. నేను కూడా తెలియకుండానే దేవికకి దగ్గర అయ్యాను ఆదిత్య గారు. ఆ రోజు మీరు తిట్టాక మాట్లాడకూడదు అనుకున్నా. కానీ అలా ఉండలేకపోయా. తనని అవాయిడ్ చేస్తుంటే నాకే బాధగా అనిపించింది. అందుకే నెక్స్ట్ డే నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశా. తెలుసు దేవిక చుట్టూ జరిగే ప్రతిదీ నా కనుసన్నల్లో దాటిపోవు సామాన్య. నాకు తెలుసు మీకు ఈ విషయం తెలుసు అని. మీ సెక్యూరిటీ మమ్మల్ని కనిపెట్టుకొని ఉంది కదా. నిజమే. మొదట నిన్ను అనుమానించి ఆ సెక్యూరిటీని పెట్టాను. కానీ తర్వాత నీ థ్రెడ్ మన పెళ్ళి అని ఆ సెక్యూరిటీ ఉంది. దేవిక నిన్ను అమ్మ అన్న రోజే నీకు స్ట్రైక్ అయ్యా సామాన్య. కానీ ఏదో భయం నన్ను నిన్ను అలా అనేలా చేసింది. అర్థమైంది. మీరు అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదు ఆదిత్య గారు. అలా అలా ఇద్దరు ఎన్నో మాటలు వాళ్ళ జీవితాల్లో జరగనివి మాట్లాడుకుంటూ
సామాన్య నువ్వు అనేదాకా ఆదిత్య వే అనేదాకా వస్తాయి. వాళ్ళ మాటలతో సమయమే చూసుకోరు. ఎప్పుడో మధ్యరాత్రి ఆదిత్య చెప్పే మాటలకి నవ్వుతూ అనుకోకుండా టైం చూసిన సామాన్య టైం చూసి, ఓయ్ టైం చూసారా? ఏంటి టైం అండి బాబు, ఒకసారి చూడండి. చూసి ఏంటి మూడైందా అని ఆశ్చర్యపోయాడు. ఇంతసేపు మాట్లాడుతూ ఉండిపోయాము, అసలు టైంనే తెలియలేదు. నిజమే, అవును, అసలు ఈ ఫోన్ ఇక్కడ ఎందుకు పెట్టారు? నీకోసమే, నీ నెంబర్ కోసం నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా నేను. అసలు ఈరోజు నిన్ను కలవడానికి కాలేజీకి వెళ్ళా, అప్పటికే రిజిగ్నేషన్ ఇచ్చావు. నాన్న ఇప్పించారు. నీకు ఇష్టమైతే పెళ్లి తర్వాత మానాల్సిన పని లేదు. హ్యాపీగా వెళ్ళొచ్చు కాలేజీకి. ఇష్టమే, కానీ కొన్నాళ్ళు వద్దు. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక అప్పుడు జాయిన్ అవుతాను. అప్పటిదాకా మిమ్మల్ని మన ఇంటిని చూసుకుంటానులేండి అని నవ్వుతుంది. సామాన్య మన అంటుంటే ఆదిత్యకి హ్యాపీగా అనిపిస్తుంది. సరే నీ ఇష్టం. సరే మరి ఫోన్ సంగతి ఏంటి? ఎలా వచ్చింది ఇక్కడికి? సామాన్య, నిన్ను డైవర్ట్ చేయడం కష్టం తెలుసా? ఓ విషయం అనుకున్న చెప్పే వరకు, నీకు కావాల్సిన సమాధానం వచ్చే వరకు ఆ విషయం మర్చిపోవు. ఒకసారి తెలిసిందంటే మళ్ళీ అడగవు. ఇప్పుడు నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా? పొగుడుతున్నాను లేవే, ఎక్కువ ఆలోచించకులే. ఇంకా ఆ ఫోన్ నేనే గ్రానీకి ఇచ్చాను. నీకు ఇవ్వమన్నా నీ ఫోన్ లేదు కదా, అవసరానికి ఉంటుంది అని. ఇంకా ఎవరిది కాదు, నాదే ఆ మొబైల్. ఓకే, సరే పడుకోండి, ఇంక ఇప్పటికే చాలా టైం అయింది కదా. ముందు నువ్వు వెళ్ళి లోపలికి. సరే, గుడ్ నైట్ ఆదిత్య గారు. మార్నింగ్ చెప్తే బాగుంటుందేమో, కానీ మనం ఇప్పుడే పడుకున్నాం కాబట్టి గుడ్ నైట్నే. నవ్వి సరే గుడ్ నైట్. కాల్ కట్ అయిన వంక చూసి సీసీ వైపు చూసి నవ్వుకొని లోపలికి వెళ్ళి పడుకుంటుంది. కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. ఆదిత్య కూడా వెళ్ళి పడుకుంటాడు. అలా పడుకున్న వాళ్ళు లేచింది సూర్యుడు పూర్తిగా ఉదయించాకే.